3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా మహానాడును నిర్వహించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకను 3 రోజులు నిర్వహించాలా వద్దా అనే అంశంపై కొంతమేర చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు యుద్ధం లేకపోవడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో 3 రోజుల పాటు మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో మహానాడు జరగనుంది. 27న పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది. 28న ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 29న మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రులు, పార్టీ ప్రతినిధుల భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. మహానాడు విజయవంతం కోసం మొత్తం 6 నిర్వహణ కమిటీలను మంత్రి లోకేష్ నియమించారు. ప్రతి కమిటీలో ఆ జిల్లాకు సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, అనగాని, డోలా బాల వీరాంజనేయ స్వామి, రామానాయుడు, ఫరూక్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే పొలిట్ బ్యూరోలో మహానాడు ఏర్పాట్లపై లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.